పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం గొల్లప్రోలు దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ గొల్లప్రోలులో జగనన్న కాలనీలోని అక్కడ ఉన్న వస్తువులు వాటి గురించి తెలుసుకుని అక్కడ వాళ్ళతో కాలనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ డ్రైనేజీ కానీ అక్కడ ప్రాపర్గా అది నేల మట్టానికి 4 అడుగుల లోతులో ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ నీరు ఎక్కువ నిలబడిపోయింది. ఇది గతంలో ఏంటంటే నివాసయోగ్యంగా లేకపోయినా సరే అప్పుడు రోజుల్లో ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇది పొలిటికల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం ఇమీడియట్గా మేము ప్రజలకి ఏం చేయగలుగుతాము, అలాగే ఇక్కడ అధికారుల సన్నద్ధత ఎలా ఉంది, ఆ సన్నద్ధతతో సపోజ్ ఇంతకంటే ఎక్కువ వరద వస్తే, అలాగే రేపు ఇంకా వేరే ఇళ్లలోకి కూడా వచ్చేస్తే ఎట్లా అధికారుల సన్నద్ధత ఉంది అనే దాని మీదే ప్రస్తుతం మేము మాట్లాడడం జరిగింది. అలాగే ఏలేరు ముంపు కాలువ కోసం కూడా దీంట్లో పూడిక తీయలేదు. అవన్నీ కూడా తప్పనిసరిగా ఈ వర్షాభావ పరిస్థితులు తగ్గి మళ్ళీ జనజీవనం నార్మల్సీకి వచ్చిన తర్వాత, అంటే మామూలుగా జనజీవనంకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని ప్రాధాన్యతలో ఇస్తాము. అలాగే ఏంటంటే వేరే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే వాటికి కూడా ఇది వేదిక కాదు, ఇక్కడ కాదు, మేము తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం అయితే ఏంటంటే ప్రజలకు ఎలా సహాయం చేయగలుగుతాము, ప్రజలను ఎలా ఆదుకోగలుగుతాము అనే దాని మీద నేను ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రజలతో ఎలాగ చేయగలుగుతాం అనే దాని మీద మేము ఫోకస్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ప్రజలతోటి పూర్తిగా మమేకమై అక్కడ ప్రజలతో వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రైమ్ 9 స్క్రీన్ మీద మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే జిల్లా ఎస్పీ, మిగిలిన అధికారులు కూడా ఉన్నారు. అక్కడే పవన్ కళ్యాణ్ తక్షణం వారికి చేయగలిగిన సహాయం ఏంటి, ఎలా చేయగలుగుతాం ఏంటి అనే దాని మీద కూడా అక్కడ ఆల్రెడీ ఆయన సూచనలు ఇస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఆ ఫీల్డ్లో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఫీల్డ్లో మామూలు సామాన్య ప్రజానికంతో కలిసి కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలతో మమేకం అవ్వడానికి పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతూ ఉన్నారు. మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద, టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. హలో 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 ఓకేనండి. హలో హలో సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు దగ్గర ఏదైతే ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇప్పుడు ఇక్కడ గొల్లప్రోలు ఏలేరు వరద ఆ వాగుని ఆయన బోటు మీద దాటుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి వెళ్ళి వరదలో మునిగిపోయిన బాధితుల్ని పరామర్శించారు. అక్కడి నుంచి వాళ్ళ బాధలు కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అంటున్నారు అన్న పరిస్థితి ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి ఇక్కడసేపటికి ఇక్కడ ఒడ్డుకి చేరుకుంటున్నారు. అవతల నుంచి బోట్లో వెళ్ళి మళ్ళీ తిరిగి ఒడ్డుకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే అక్కడ రైతులతో కావచ్చు, అక్కడ కాలనీ వాసులతో కావచ్చు చాలా వివరంగా మాట్లాడారు. అక్కడ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ బోట్లోనే ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు. ఏలేరు ప్రాజెక్టులో మొత్తం ఇక్కడ దాదాపుగా ఏలేరు ప్రాజెక్టులో మొత్తానికి
వరద ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత నష్టం కలుగుతుంది అనే అంచనాలు కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసినట్లయితే చాలా వరకు ఆయన ఇక్కడ బాధతప్త హృదయాలతోటి బాధితులు ఉన్నారని చెప్పేసి ఆయన భావించారు. పవన్ కళ్యాణ్ వెంట ఇటు పవన్ కళ్యాణ్ అక్కడ బురదలో కూడా తిరిగి పర్యటించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం బాగా ఒడిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఏలేరు వాగులో ఆయన దాదాపుగా